వాళ్ళు ఇప్పటికే గ్యాలరీస్లోకి ఎవరికైతే కేటాయించారో కంపార్ట్మెంట్లో వాళ్ళంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో యోగా ప్రారంభం కావడానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమవుతుంది. జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సాగర తీర నగరం ముస్తాబైంది. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేయడానికి సర్వం సిద్ధమైంది. ఇక ఆర్కే బీచ్ వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామని విశాఖ సాగర్ తీరం మొత్తం కూడా జనసంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు సుమారు 26 కిలోమీటర్లు మొత్తం కూడా యోగాసనాలతో మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే విశాఖపట్నం మొత్తం కూడా దాదాపు 30 ప్రాంతాల్లో వివిధ చోట్ల స్టేడియంస్లో కానీ మొత్తం కూడా ఈ యోగాసనాలు మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనీ వివరాలు వేస్తుంది. సార్, ఎట్లా ఉంది స్పందన? ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏదైతే 3 గంటల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు మొత్తం కూడా దాదాపు 26 కిలోమీటర్లు మొత్తం కూడా యోగాసనాలతో జనసంద్రంగా మారింది. మరో 30 నిమిషాల్లో ఈ యోగా మహోత్సవం ప్రారంభం కావడం జరుగుతుంది. మరో 25 నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ యోగా వేది మీదకి రావడం జరుగుతుంది. దాదాపు 329 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి, అంటే 3 లక్షల మంది పైగా, 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు యోగా సాధకులు చేసేదాన్ని, ఈ కార్యక్రమంలో వచ్చేదాన్ని అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికీ అంటే ఉదయం 3:30-4 గంటల నుంచే వేలాది మంది వచ్చేసి, అంటే ఉత్సాహంగా ఎంతో ఆనందంగా, అంటే మళ్ళీ మేము లేటుగా పోతే మాకు అక్కడ కూర్చున్న దానికి స్థలం దొరుకుతుందా లేదా అని చెప్పి మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, విద్యార్థులు కానీ, గృహిణులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 4 గంటల నుంచే రావడం జరుగుతుంది. మీకు చూస్తే తెలుస్తుంది. వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా దాదాపు ఉదయం 4 గంటల నుంచే రావడం జరిగింది. మొత్తం అందరూ కూడా డిసిప్లిన్. అంటే ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా, ఒక చిరస్థాయిగా చరిత్రలో లిఖించే విధంగా, అందరికీ కూడా ఒక జ్ఞాపకం ఉండే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఇప్పుడు ఇంత వేలాది మంది వచ్చినప్పుడు పబ్లిక్ మీటింగ్లో కానీ గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం కానీ, అన్ని పార్టీల నాయకులు కానీ సమిష్టిగా కృషి చేయడంతో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకోకుండా అందరూ కూడా వారికి కేటాయించిన స్థానాల్లో కేటాయించింది. వచ్చిన వారందరినీ కూడా చెక్ చేయడము, అదేవిధంగా ఎంతమంది పాల్గొంటున్నారని చెప్పి వారికి కూడా వాళ్ళను కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ప్రధాన వేదిక నుంచి ఈ భీమిలి వరకు అంటే దాదాపు 30 కిలోమీటర్ల వరకు 157 కంపార్ట్మెంట్ ఇటు సైడ్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కంపార్ట్మెంట్ ప్రధాన రోడ్డుకు, మెయిన్ రోడ్డు కాకోకుండా విధంగా ఇతర గ్రౌండ్లు కానీ, అంటే కనుక పోర్టు స్టేడియం కానీ, లేకపోతే కనుక క్రికెట్ స్టేడియం కానీ, ఇతర కళాశాల కానీ, ఇతర మైదానాలు కానీ, లేకుంటే విఎంఆర్డీ ప్లేసులు కానీ, అవి కూడా దాదాపు 157 ప్రాంతాల్లో కూడా ఆ యోగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నాయకులతో మొత్తం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆయనే స్వయంగా నేతలందరితో మాట్లాడి ఎలా జరుగుతుంది, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి అని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? అంటే గత వారం రోజుల నుంచి ఏయూ స్టేడియంలో కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటల పూట మానిటరింగ్ జరిగింది. అంటే నిన్న రాత్రి వరకు చేసిన మానిటరింగ్ ఒక రకము, నిన్న రాత్రి 12 గంటల నుంచి క్రూషియల్ అని చెప్పంటే వేలాదిగా బస్సులు అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తున్నాయి. మొత్తం అంటే మా పార్టీకి సంబంధించిన వాలంటీర్లు కూడా అన్ని కంపార్ట్మెంట్, అన్ని దారులలో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే క్రౌడ్ అయినా ఆగినా కానీ, లేకుంటే ట్రాఫిక్ ఆగినా కూడా